శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, కర్నూలు డిస్టిక్లో జరిగిన బస్సు ప్రమాదం, దాదాపు 20 మందికి పైగా చనిపోవటం, ఆల్రెడీ 20 మెంబర్స్ని కన్ఫర్మ్ చేయటం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్తో సహా వెల్లడించడం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం ఆ బైక్ డ్రైవరే, ఆ బైక్ డ్రైవింగ్ చేసిన పర్సనే అనేది కొంతమంది వాదన. లేదు, ముందే పడిపోయారు అనేది కొంతమంది వాదన. అయితే సీసీటీవీ ఫుటేజ్లో కూడా కొన్ని వీడియోస్ ఆల్రెడీ డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాము. ఈ మొత్తం సినారియోలో అసలు తప్పెవరిది, ఏం జరిగింది? అసలు ఫస్ట్ తాగి డ్రైవ్ చేయడం పెద్ద తప్పండి. ఇవాళ సజ్జనార్ గారు ఏమన్నారు, తాగి డ్రైవ్ చేసేవాళ్ళు టెర్రరిస్టుల కంటే ఘోరం అని అన్నారు. అది కరెక్ట్. ఇప్పుడు సజ్జనార్ లాంటి వాళ్ళే ఉండాలి, సరైన వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఆయన ఏమంటున్నారు, తాగి డ్రైవ్ చేసే వాళ్ళ మీద సరైన చర్యలు ఉండట్లేదు అనేది. సో ఇంక మీద అలా కుదరదు, నేను చర్యలు తీసుకుంటానని చెప్తున్నారు. అలాగే మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి. ఒకటి. రెండోది, మీరు ప్రైవేట్ బస్సులను ఎందుకు నియంత్రించరు? అంటే మీరు అనొచ్చు, ఏమండి ప్రభుత్వానికి నష్టం కదండి, ప్రైవేట్ బస్సులు ఉంటేనే కదా లాభం. మీరు ప్రభుత్వానికి వచ్చే లాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారు. ఇవన్నీ కూడా పిచ్చి కుదిరితే కానీ పెళ్ళవదు, పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? కాబట్టి కొంత నియంత్రణ ఉండాలి కదండి. వీళ్ళు అక్కడెక్కడో డయూడామానికి వెళ్ళి రిజిస్ట్రేషన్లు మార్చేసుకుని అక్కడ తక్కువగా అవుతుంది, ప్లస్ సీటింగ్ కెపాసిటీనేమో బెర్త్ కింద కన్వర్ట్ చేసి స్లీపర్ బెర్త్ కింద. తప్పు కదా. మీరు ఎంతమంది రక్తం తాగుతారు? అసలు మీరు ఆలోచించండి. అసలు న్యాయబద్ధంగా మీరు ఎందుకు బిజినెస్లు చేయరు? రూపాయి దగ్గర ఇంకో ₹10 తినండి. ఇప్పుడు మీరు పండగలు వస్తే, మన చిన్నప్పుడు మనకు తెలుసా ఇట్లా? మా చిన్నప్పుడు తెలియదు, మీ చిన్నప్పుడు మీకు తెలియదు. మీరు మాకంట 2 తరాల తర్వాత, అంటే 2 జనరేషన్స్. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎప్పుడు ఇలా లేదండి. ఇప్పుడు నేనంట ఎందుకు నియంత్రించదు రవాణా శాఖ? మీరు ఆర్టీసీ నష్టాలు అంటారు, ప్రైవేట్ బస్సులు తిరుగుతాయి, ప్రైవేట్ బస్సుల్లో రేట్ ఎక్కువ, ఆర్టీసీ కూడా పండగల సీజన్లో వస్తే రేట్లు పెంచేస్తుంది. ఇంకా సామాన్య మానవుడు ఎలా బతుకుతాడు? మా ట్యాక్సులతోటి మీరు అన్నీ చేసి, ఇది ఏ ప్రభుత్వం అయినా ఆలోచించాలండి. ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు నేను చెప్పేది. ఇవాళ అసలు అంత ఫాస్ట్గా 120 కిలోమీటర్ స్పీడ్లో ఎందుకు వెళ్ళాలి? ఇది మీకు ఎట్లా ఉంటుందంటే అండి, ఒక తెల్లారకట్ట భలే, అది మాగాను నిద్ర అంటాం మనం. రెప్ప పడింది మనకు తెలియదు. మీరు అనుకుంటారు ఇదేంటి బా ఇప్పుడే కదా కన్ను మూసాను అనుకుంటారు, కానీ ఆ నిద్ర అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. డ్రైవర్లు కూడా అందుకే రాత్రి అన్నం తినేసి డ్రైవింగ్కి రాకూడదు. అంటే సింపుల్గా తినాలి, కొంచెం మామూలుగా సాధారణ ఫుడ్ తీసుకుంటే నిద్ర కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకే కొన్నిసార్లు పాటలు పెడుతూ ఉంటారు, కొన్నిసార్లు పక్కన మాట్లాడుతూ ఉంటారు డ్రైవింగ్లో. వాళ్ళు బాగా చేసినా కూడా, ఇప్పుడు మీకు అనుభవజ్ఞులైన డ్రైవర్సే ఉంటారు, కానీ టైం మన చేతుల్లో ఉండదు కదా. ఆ శివశంకర్ ఎవడో, అతను వెనకాల ఎర్రిస్వామి అతని పేరు, ఇద్దరు తాగేసి మనం చూసాం, పెట్రోల్ బంక్ దగ్గర వీడియోస్ చూసాం, తాగి ఆ బండిని తోస్తూ. అంటే మీకు ఆ బండి నడపడంలోనే ఒక తూలు ఉంది, మీరు ఆ సీన్స్ కన్నా చూసారంటే. సో అలాంటప్పుడు వాళ్ళు బండి నడపడం ఎంత తప్పు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు ఏమంటున్నారు, మా అబ్బాయే చేశాడని ఏంటి, మీరు వివరంగా చూపించండి అంటే మీకు పాస్టర్ ప్రవీణ్ గుర్తుకొస్తాడు. దాని మీద ఎంత రచ్చ చేసి ఇవాళ ఏమైపోయాడు, ఆ హర్షకుమార్ ఏమైపోయాడు, కేయపాల్ ఏమైపోయాడు, ఇంకా మొత్తం ఆ పాస్టర్లు అందరూ ఏమైపోయారు, నోర్లు మూసుకుని కూర్చున్నారు ఇవాళ. అంటే నేను గొడవ చేయమని చెప్పట్లా. అంత ప్రభుత్వం 200 సీసీటీవీ ఫుటేజీలు చూశాక, అందరినీ ఎంక్వైరీ చేశాక, మత ఘర్షణలు రాకూడదని, చాలా సున్నితమైన అంశం అని పాస్టర్ ప్రవీణ్ విషయంలో వాళ్ళు ఎలాగా నిర్ణయాలు తీసుకున్నారో మనం చూసాం. తాగి పడిపోయి చచ్చిపోతే కాదు, ఎవరో చేశారు కుట్ర అని చెప్పి దాన్ని ఎంత ఇష్యూ చేశారండి. చాలా అన్యాయం అది. అదేవిధంగా
ఇప్పుడు మనం ఈ శివశంకర్ అనే ఆ వ్యక్తిని చూసాం మనం. అతను తాగాడు, వెనకాల వాడు తాగాడు. వీళ్ళు డివైడర్ని కొట్టుకుని బైక్ పడిపోయింది. పడిపోయినప్పుడు అతను స్పాట్లో చచ్చిపోయినట్టున్నాడు శివశంకరు. ఈ ఎర్రిస్వామి కొద్దిగా దెబ్బలు తగిలాయట. ఆ తగిలితే ఇతని పక్కకి జరిపి ఆ బండి జరుపుతూ ఉంటే ఈ కావేరీ ట్రావెల్స్ ఇదేదో ఈ బస్సు వచ్చింది. వచ్చి ఆ స్పీడ్కి ఆ బండి దీని కిందకి వెళ్ళిపోయింది. ఇది బస్సు కిందకి వెళ్ళిపోయి ఆ పెట్రోల్ ట్యాంకర్ మూత ఊడిపోయి అది బ్లాస్ట్ అయింది. అదే కొంచెం స్పీడ్ తక్కువలో ఉందనుకోండి, బ్రేక్ వేస్తే ఆగుతుందిగా. లేదు దూరం నుంచి అతను చూడలేకపోయాడంటే డ్రైవర్ నిద్రపోయాడు. ఇక్కడ 2 అంశాలు. మీకు దూరం నుంచి ఏదో ఆకారం కనిపించింది అనుకుందాం, అప్పుడు కొద్దిగా అలర్ట్ అవుతాం. కనీసం ఆ దగ్గరికి వచ్చి ఆపేచ్చు. మన సినిమాలు ఎన్ని సినిమాలు చూడం, ఆ నెక్ ఆఫ్ ద మూమెంట్ మనకి అది ఆగుతుంది. చూసారా, చావులు తప్పించుకుంటారు. అదే చంపేయాలనుకుంటే టక్కుని చంపేస్తాడు, అది వేరు. అది అది రాలేదు అక్కడ. సో కొంచెం మంది బయటికి రాగలిగారు, సెన్సార్స్ పనిచేయలేదు బస్సువి అంటున్నారు. అది మీకు ఇలాగా స్పార్క్ వచ్చి స్ప్లిట్ సెకండ్లో అంటుకుపోయింది. 20 మంది సజీవ దహనం అంటే అది తలుచుకోవటానికి కూడా బాధ. నా రిపోర్టింగ్ బిగినింగ్లో నేను అలాంటి ఇన్సిడెంట్, ఒక బస్సు కాలిపోయింది. నేను స్కల్స్ కౌంట్ చేసి అంతలా రిపోర్టింగ్ చేశాను. జయలలిత వచ్చారు అప్పుడు. చెప్తున్నా, కొన్ని ఎవరు ఏం చేయలేనివి ఉంటాయి. ఇది మానవ తప్పిదం కిందకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు సజ్జనార్ లాంటి వాళ్ళు చెప్పినట్టుగా అసలు ఇంకొకటి అండి, నాకు అనిపిస్తూ ఉంటుంది, అది కొంచెం సిల్లీగా అనిపించవచ్చు మీకు. కొన్ని సందర్భాల్లో బైక్లలో ఆగిపోవాలి, మొరాయిస్తాయి చూడండి, అట్లా మొరాయించాలి. అంటే ఆటోమేటిక్గా ఆగిపోయే సిస్టమ్ రాదా వాళ్ళు తాగినప్పుడు, వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు? నాకు అదొక కోరిక, ఎవరైనా అలాంటిది కనిపెట్టకూడదా? నిజంగా చెప్తున్నా, అది నాకు ఎప్పటి నుంచో అది ఉంది. అంటే నేను టెక్నికల్గా నేను చేయలేను కాబట్టి అలాంటి ఇన్వెన్షన్ ఎవరైనా చేస్తే బాగుంటుందని. రైట్. కంపెనీస్ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. వీళ్ళు బాగా తాగి డ్రైవ్ చేసినప్పుడు, తప్పు రూట్లో వెళ్ళినప్పుడు అది టక్కున ఆగిపోవాలి ఆ బండి. ఇబ్బంది అవుతే అవనివ్వండి, అది ఒక ప్రయోగంలాగా జరిగితే ఏమైనా కొంతవరకు ఇది ఉంటుందా? ఎందుకంటే ఇన్ని రకాలుగా కనిపెడుతున్నారు, అలాంటివి ఎందుకు ఆలోచించలేము మనం అనిపిస్తున్నా. అది మీకు సిల్లీగా అనిపించిందేమో నాకు తెలియదు, కానీ నాకు నిజంగా అది చాలా పెద్ద కోరిక. అది అంటే ఇన్ని వందల ప్రాణాలు రోజు డ్రైవింగ్లో పోతున్నాయి. ఇంకొక చిత్రం ఏంటంటే, తప్పు చేయని వాడు బలైపోతాడు. నేను చాలాసార్లు చాలామందితో వాదిస్తా, నాయనా నేను ఇంట్లో చెప్పి రాలేదు, నువ్వు చెప్పొచ్చావు, నువ్వు పోతే పో, నాకు బాధ లేదు, నా ప్రాణం తీసే హక్కు నీకెవడు ఇచ్చాడు అంట. ఇలా రాంగ్ కట్లు చేస్తారు, రాంగ్ రూట్లో వస్తారు, అలాంటి వాళ్ళని నేను నిలదీస్తా. నేను ఆటో ఎక్కినప్పుడు కూడా వాడు రాంగ్ రూట్లో వెళ్తానంటే ఒప్పుకోను నేను. లేట్ అయితే అవని నీకు 10 రూపాయలు ఎక్కువ కావాలంటే ఇస్తా, మనం తప్పు చేయొద్దు కదా. ఇంకా నేను చెప్పేదానికి ఎక్కడ పనికి వస్తాను నేనే తప్పు చేస్తే? చాలాసార్లు మనకి ఏంటి మేడం అట్లా మాట్లాడతారంటే నేను ఒప్పుకోను. అంటే పోనీ నేను దిగి వెళ్ళిపోతాను, నువ్వు ఇంకొక ప్యాసింజర్ని తీసుకెళ్ళంట. ఎందుకంటే మనం మన బాధ్యతగా భావిస్తే ప్రతి వాళ్ళు, నేను చూశానండి, వెనకాల 3 పిల్లలు ఉంటారు, లేకపోతే 4 పిల్లలు ఉంటారు, వాళ్ళు వచ్చి ఎంత ర్యాష్గా వస్తారు, రాంగ్ రూట్లో వస్తారు, రుబాబులు అనమాట. లేకపోతే ఇట్లా స్ట్రైట్గా ఇట్లా కట్ చేస్తారు. మీకు కూడా చాలాసార్లు అనుభవం అయి ఉంటాం. ఎందుకంత అవసరం? నేను మృత్యువు పిలవట్లా, నువ్వు వెళ్ళొద్దు ఎదురు. నీ మూలంగా వేరే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అక్కడ. నువ్వెవడు వాళ్ళ ప్రాణం తీయడానికి? తప్పు చేసి మనం ఎవరినైనా కొడితేనే నువ్వెవరు నాకు చెప్పడానికి అంటారు, మరి అన్యాయంగా మన ప్రాణాలు వాళ్ళు తీసేయచ్చు. కాబట్టి దీనికి ఒక ముగింపు అనేది ప్రభుత్వాలు ఆలోచించాలండి. తర్వాత తాగడం తప్ప ఒప్ప అనేది మనం చెప్పలేం, కానీ తాగి డ్రైవ్ చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. మరి అలా అంటే అర్ధరాత్రి వరకు ఎందుకు బార్లు ఉన్నాయి అనేది కూడా ఆలోచించాలి. అదే ఇందాక నేను చెప్పినట్టుగా, ఇదైతే కానీ అదవదు, అదైతే కానీ ఇదవదు, ఈ 2 అయ్యేసరికి ఇలాగా మనుషుల ప్రాణాలు పోతూ ఉంటాయి.